ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రైవేట్ విద్యారంగాన్ని కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ విద్యా దీక్షను ఎల్బీ నగర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర చేపట్టడం జరిగింది. రాష్ట్రం దాదాపు విద్యా హక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు చేయకుండా చాలామంది పేదలకి విద్యను దూరం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ విద్యలో నాణ్యత లేకుండా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్యను అందుబాటులో లేకుండా కుట్రపూరితంగా గత 10 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. దీన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని ప్రకటించాలని, రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని, ప్రభుత్వ కాలేజీలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ యూనివర్సిటీలు కానీ ఖాళీలలో ఉన్న అన్ని ఖాళీలను తక్షణమే నింపాలని, విద్యార్థులకు అన్ని రకాల కనీస మౌలిక వస్తువులు కల్పించాలనే డిమాండ్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈరోజు నిరాదీక్ష చేస్తున్నాము, విద్యాదీక్ష చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే విద్యా మౌలిక వస్తువుల కల్పన కార్పొరేషన్ ఉందో దానికి అత్యధికంగా బడ్జెట్ కేటాయించి దాదాపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 30% ఎవరైతే సామాజికవేత్తలు విద్యావేత్తలు సూచిస్తున్నారో 30% బడ్జెట్ని కేటాయించాలనే డిమాండ్ కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వ్యవసాయ పాలిటెక్నిక్, ఒక ఐటీ కళాశాలను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని కూడా ఈ సందర్భంగా సోషల్ జస్టిస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వము ప్రతి ఉన్నత పాఠశాలను 10వ తరగతి ఉన్న పాఠశాలను 10+2 అంటే కాలేజీ వరకు జూనియర్ ఇంటర్ వరకు కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రమోట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గురుకుల విద్యా సంస్థలను కూడా పర్యవేక్షణ పెంచాలని, ఈ పైలట్ ప్రాజెక్టు కాకుండా మొత్తం విద్యా వ్యవస్థనంతా ఒకటే సింగిల్ ప్రాజెక్టుగా తీసుకొని తెలంగాణ మొత్తం ఒకటే విధంగా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యా సంస్థలకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఒక్కొక్క విద్యా సంస్థకి 10, 20, 30 బ్రాంచీలకు ఇచ్చేసి దాని విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. తక్షణమే విద్యా వ్యాపారాన్ని అరికట్టి కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే నియంత్రణ కట్టడి చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లకు ప్రభుత్వము వెబ్సైట్లు ఉన్నాయి. వెబ్సైట్లలో ఏ పాఠశాల ఏ విధంగా ఉన్నాయి, ఏ వస్తువులు ఉన్నాయి, ఏ కోర్సులు ఉన్నాయి అనేది క్లియర్గా ఏర్పాటు చేసి ప్రత్యేక వెబ్సైట్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ యూనివర్సిటీల గురించి కూడా అన్ని వెబ్సైట్లు ఒక దగ్గర పెట్టి ప్రత్యేక వెబ్సైట్ని రూపొందించి ప్రజలకు అందుబాటులో పెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము సోషల్ జస్టిస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యా దీక్షకు మద్దతుగా వచ్చిన ప్రముఖ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గారు, ప్రముఖ ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమ నేత పోల జనార్దన్ గారు, నవభారత్ సేవా పార్టీ అధ్యక్షులు వేముల కొండల్ గారు, డిఎంకే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి అశోక్ గారు, వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ దీక్షలో పాల్గొంటున్న సోషల్ జస్టిస్ పార్టీ విద్యార్థి విభాగం ఇన్ఛార్జు అశోక్, తెలంగాణ ఇన్ఛార్జ్ కేవీ గౌడ్ గారు, మొన్ననే ఎమ్మెల్సీగా పోటీ చేసిన మన చెన్నా శ్రీకాంత్ గారు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా చేస్తున్న విద్యా దీక్షకి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. నేను ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, చైర్మన్ సోషల్ జస్టిస్ జేఏసీ మండల్ మహోద్యమం. మిత్రులారా, తెలంగాణ వచ్చిన తర్వాత విద్యని నిర్లక్ష్యం చేశారు పూర్తిగా గడిచిన 10 సంవత్సరాల్లో. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసండి, మానవ వనరుల వికాసం జరగకుండా, సహజ వనరుల అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ కాదు అనేది తెలిసిపోయింది. బంగారు కుటుంబం అయిపోయింది. ఈ విషయాల్ని ప్రజలకు వివరించి చెప్తూ అంతకన్నా భిన్నంగా తెలంగాణని అభివృద్ధి చేస్తామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు
మొదటి విడతలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఏర్పాటు చేసింది. క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రి లేకపోవడం విడ్డూరం. అది ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడు. తాత్కాలిక బడ్జెట్ను రూపొందించినా కూడా విద్యకు కేటాయించిన నిధులను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసేది ఏంటంటే మానవ వనరుల వికాసం అనేది విద్య ద్వారానే అవుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు, విద్య లేకుండా వివేకం లేదు, వివేకం లేకుండా నైతిక విలువలు లేవు, నైతిక విలువలు లేకుండా ఈ సమాజం పతనం అవుతుంది. ముఖ్యంగా ఈ వివేకం లేకపోవడం వల్లనే శూద్రులు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసింది. కనుక ఇవాళ వెలమల నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, రెడ్ల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విద్యను నిర్లక్ష్యం చేస్తుంది. అందుకే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజల పక్షాన నిలబడి ఈ విద్యా దీక్షను చేస్తున్నది. అయితే సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియాకి నేను విన్నవించేది ఏంటంటే ఒక సూచన, ఇలాంటి దీక్షలు కాకుండా హాల్ మీటింగ్స్ పెట్టి ప్రజల్ని చైతన్యం చేయాలి, ఫోకస్డ్గా ఉండాలి. ఇది కేవలం ఏదో వచ్చిపోయే వాళ్ళకి తెలిసే విషయం కాకుండా ప్రజల్ని చైతన్యం చేసి ప్రజలను ఓట్లు వేయించుకోవడం ద్వారా మనం అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వస్తే మనం అనుకున్న డిమాండ్లను చేస్తాం. ఇప్పుడు ఇందులో కరపత్రంలో పెట్టిన డిమాండ్ ఒక్కటి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చదు. అది మనకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా డిమాండ్లు పెడతాం. కనుక డిమాండ్లు పెట్టడం కాకుండా మనమే అధికారంలోకి వచ్చే విధానం ఏందో ఆలోచించాలి. ప్రజల దగ్గర పోయి ప్రతి చోట శిక్షణ కార్యక్రమాలు పెట్టి ఒక సుశిక్షితమైన సైన్యాన్ని తయారు చేసుకోవడం ద్వారా సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం పనిచేసినటువంటి ఏ సామాజిక న్యాయ పార్టీ అయినా కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. కనుక ఎన్నాళ్ళు అడుక్కోవడం ద్వారా ఏమీ ఒరగదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. యాచించడం ద్వారా, అడుక్కోవడం ద్వారా హక్కులు రావు. పోరాటం చేస్తేనే వస్తుంది. ఆ పోరాటం ఎట్లుండాలి? అది ఓట్ల పోరాటం అయి ఉండాలి. ఒక నిశ్శబ్ద విప్లవం కావాలి. ప్రజల్ని ఓటు చైతన్యం కల్పించడం ద్వారా ఓట్లను అమ్ముకోకుండా నిరోధించగలము. అయితే అందరూ కూడా ప్రజలు ఓట్లాడు అమ్ముకుంటున్నారు అని అంటున్నారు. అసలు రాజకీయ పార్టీలు టికెట్లు అమ్ముకుంటున్నాయి, దాని మీద ఫోకస్ చేయట్లేదు. కనుక 100 కోట్ల రూపాయలు పెట్టి టికెట్లు కొనుక్కున్నవాడు ఇవాళ 500, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాడు. కనుక ముందు అమ్ముడు పోతున్నాయి రాజకీయ పార్టీలను ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రజలు ఎప్పుడు కూడా నీతిమంతంగానే ఉంటారు. వాళ్ళని కరప్ట్ చేసింది ఆధిపత్య అగ్రకులాలు. కనుక ఈ ఆధిపత్య అగ్రకులాలకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీని చూస్తే 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. వెలుమరు 11 మంది ఉన్నారు. ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య, కమ్మరు 4 ఉన్నారు. మరి బీసీలను చూస్తే మొత్తం 150 వరకు ఉన్నటువంటి కులాలకు కేవలం 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. మంత్రివర్గాలు చూస్తే 4 రెడ్లు మంత్రులు ఉంటారు, బీసీలు 2 ఉంటారు. కనుక ఎవరి జనాభా ఎంతో ఆ దామాషా రీతిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలంటే మళ్ళీ మనం ప్రజల వద్దకు పోయి ప్రజలకు రాజకీయ చైతన్యం, ఓటు చైతన్యం కల్పించి రాజ్యాంగ హక్కుల గురించి వివరించి మనమే పార్టీలకు టికెట్లు ఇచ్చి మనమే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉన్నది. దానికి సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు ఎల్బీ నగర్ వేదికగా విద్యా దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. విద్యలో సాధారణ ప్రజలకు అందకుండా పోతున్నటువంటి విషయాన్ని మనం గమనించి సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఎల్బీ నగర్ వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే బీసీ ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం వలన విద్యలో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాలైనటువంటి దోపిడీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి, పర్యవేక్షణ లోపించింది అనేటువంటిది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి సూటిగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా విద్యకు బడ్జెట్ కేటాయించాల్సినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, తాత్సారం చేస్తూ గత 75 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యను పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించడం లేదు. బడ్జెట్ కేటాయింపులే కాదు, నియామకాలు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింది స్థాయి నుంచి వచ్చారు. మేము కూడా గవర్నమెంట్ పాఠశాలల్లోనే చదువుకున్నామని చెప్పి గట్టిగా బలంగా చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా
గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే పాఠశాల నుండి కళాశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేయాలి, విద్యకు నిధులను కేటాయించాలి. గత ప్రభుత్వాలు అనేకం ఈ యొక్క నిధులను కేటాయించకుండా విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, విద్యకు బడ్జెట్ని కేటాయించాలి. తక్షణమే ఈ మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు 30,000 కోట్ల బడ్జెట్ని ప్రతి సంవత్సరం కనీసం కేటాయించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడంతో టీచర్లు సరిగా బడికి పోక పిల్లలకు పాఠశాలలకు వెళ్ళి పాఠాలు చెప్పకుండా వ్యాపారాలు చేస్తున్నటువంటి ఉదంతాలు కూడా అనేకం మన ముందు కనబడతా ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం పైన తక్షణమే తన యొక్క దృష్టి సారించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీటన్నిటికీ సమయం కేటాయించడానికి ఒక మంత్రిని కేటాయిస్తే బాగుంటుంది. కాబట్టి తక్షణమే మంత్రిని ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ప్రైవేట్ పాఠశాలల విషయానికి వచ్చినట్లయితే అనేకమైనటువంటి పాఠశాలలు ఈ సంవత్సరం ఎలాంటి గుర్తింపు పొందకుండానే ఈ యొక్క పాఠశాలను ఏర్పాటు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, అత్యధికంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతూ ఉంది. గుర్తింపు పొందినటువంటి పాఠశాలలపైన పర్యవేక్షణ కొరబడింది. అదే కాకుండా ఉన్నత స్థాయిలో కళాశాల స్థాయిలో కార్పొరేట్ విద్యా దోపిడీ ఇంటర్మీడియట్ నుండి మొదలైంది. యూనివర్సిటీలలో అదేవిధంగా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలలో అత్యధిక డొనేషన్లు తీసుకొని విద్యార్థులని వ్యాపారం చేస్తూ పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నారు. కాబట్టి కళాశాల స్థాయి నుంచి ఉన్నత విద్యను అందించేటువంటి అన్ని విద్యా సంస్థలలో తక్షణమే ఈ డొనేషన్లు తీసుకునేటువంటి సంస్కృతిని ప్రభుత్వం నియంత్రించాలి. డొనేషన్లు లేకుండా అందరికి కూడా అది మేనేజ్మెంట్ కోటానా కన్వీనర్ కోటానా అనేటువంటిది ఖచ్చితంగా కేవలం కన్వీనర్ స్థాయి ఫీజులోనే నిర్వహించాల్సిందిగా విద్యను అందించాల్సిందిగా కళాశాలని యూనివర్సిటీలను నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఒడవని ముచ్చటిది. కాబట్టి తక్షణమే విద్యా వ్యవస్థ పైన సమగ్రమైనటువంటి విచారణ నిర్వహిస్తూ మంత్రిని ఏర్పాటు చేస్తూ తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి గారిని పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా విద్యా దీక్షకు మన సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన సామకూరు రాజు అధ్యక్షన ఇవాళ ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున ఎల్బీ రింగ్ రోడ్లో మహాత్మా జ్యోతిరావు పూలే అన్ని విగ్రహాల దగ్గర మహానుభావుల దగ్గర ఇలా నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. దీనికి అతిరథ మహారథులు మరి అన్ని సంఘాల కుల సంఘాల నాయకులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక ఉద్యమకారులు తెలంగాణ కోసం ఉద్యమాలైతే ఎవరో చేసిరో వాళ్ళందరూ ఇవాళ దీక్షలో పాల్గొనడం చాలా శుభ పరిణామం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నిజంగా ఇవాళ వర్కర్స్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇవాళ మేము హాజరవడం జరిగింది. నేను ఒకటే ముఖ్యంగా కోరుతా ఉన్నాను, ఈ దేశంలో మాకు ఉచిత దయాదాక్షలు అవసరం లేదు. విద్యా వైద్యం ఫ్రీగా చేయండి, మాకు ఏది ఇచ్చినా కూడా అవసరం, కంట్రోల్ బియ్యం కూడా అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. విద్యతోటే సమాజంలో అభివృద్ధి చెందుతుంది, గౌరవం ఇస్తుంది. మరి అన్నిటికీ మూల కారణం ఇలా దేశం అభివృద్ధి చెందాలంటే ఇలా విద్య ముఖ్యం. విద్య లేనిదే అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని మరి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి మేము చాలా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా విద్యకు సంబంధించిన ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక ఇలా టీచర్లు ఉంటే మరి టాయిలెట్స్ ఉంటే టీచర్ లేక ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు. అదే ప్రైవేట్ పాఠశాలలో ఇలా చెప్తా ఉన్నారు వాస్తవానికి ఇలా లేనిపోనివని ఐఐటి అని చెప్పి ఆ టెక్కులు ఈ టెక్కులు తీసుకొచ్చి మొత్తం ప్రజల్ని మొత్తం విద్యార్థుల్ని మొత్తం భయభ్రాంతులు గురించి ఒక కండిషన్ పెట్టించి ఇలా ఆ విధంగా చదువుతా ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఒక విద్యార్థికి ఇలా ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు చేసినా కూడా నిజమైన విద్య అందుతలేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా మన చామకూరు రాజు గారు 11 అంశాలు పెట్టిండు. ప్రభుత్వం సంబంధించిన యొక్క విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదే ప్రైవేట్ సంబంధించిన కూడా పెట్టిండు. ఏదేమైనా ఒకటి ఇలా ప్రభుత్వం అవసరమా ప్రైవేట్ అవసరమా అంటే ఇలా దేశంలో కావాల్సింది ప్రభుత్వమే నడవాలంటే ఇలా ఉండేది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇవాళ ఎవరున్నా కూడా ప్రభుత్వ పరంగా చేస్తురా లేదా ప్రైవేట్ పరంగా ఉంటురా అని చెప్పి ఒకటి మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం లేదే ఇలా దేశం ఎట్లా ఉంటుంది, రాష్ట్రం ఎట్లుంటుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అందుకని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొదటి నుంచి సావిత్రిబాయి పూలే కాంచలి ప్రథమ పాఠశాలలు కాంచలి ఈ నేటి వరకు కూడా ఇంకా విద్య మీద పోరాడుతున్నామంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సిగ్గుచెడుతనం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. విద్య కావాలని పెడతా ఉన్నాం. మీ మనలో మాణిక్యాలు వైద్య
రాజ్యాలు ఒరిటేలు అడతలం ఈ దేశంలో. మాకు విద్య కావాలి, మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఉపాధి కావాలి అని చెప్పి మరి కోరుతా ఉన్నాం. కానీ ఇలా నాయకులు చూస్తూ ఉన్నారు, లక్షల కొలది ఏ ఎమ్మెల్యే దగ్గర చూసుకున్నా, ఎంపీ దగ్గర చూసుకున్నా వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. కానీ విద్య మీద రూపాయి ఖర్చు పెడతలేదు. ఈ రాష్ట్రంలో 0.2 కూడా విద్య మీద ఇలా ఖర్చు పెడతలేదు. దేశంలో అదే పరిస్థితి, రాష్ట్రంలో అదే పరిస్థితి. ఈ దేశం ఎటువైపు అవుతుందని చెప్పి ఒకసారి మనం ఆలోచించాలి. అందుకనే ఈ దేశంలో నువ్వు ఏ విద్యకున్నా పర్వాలేదు, మాకు విద్య సంపూర్ణంగా మరి అమలు చేసినట్టయితే, ఏ ఇబ్బందులు ఎక్కడ చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే విద్య ప్రధాన కారణం. విద్య లేకుండా ఈ దేశం 100 సంవత్సరాలైనా అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ దేశంలో విద్య ప్రధానమైనది. కాబట్టి విద్య దారిని మనకు అన్ని అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ఇవాళ విద్య మనకు ప్రధానమైనది. కాబట్టి విద్యనే అమలు చేసి ఈ రాష్ట్రంలో పరిస్థితి, దేశంలో పరిస్థితి, విద్య మీద బడ్జెట్లో 25% 30% మనం బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రతి పిల్లవాడిని ఒక తేజవంతమైన, ఒక చరిత్రాత్మకమైన మేధావులు తయారు చేసి, ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తల్ని తయారు చేసి ఈ దేశంలో మానవతమైన ఒక దేశాన్ని అభివృద్ధి చెందడానికి ఇలా ఉంటుంది. మరొక విషయం అయితే, ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి ఆస్ట్రేలియా, అమెరికా అన్ని దేశాలకు పోతున్నారంటే ఇది వలస దేశమా, విద్యార్థుల యొక్క వలస దేశమా అని అడుగుతాను. అందుకనే ఆ దేశాల నుంచి ఆగిపోవాలంటే ఈ దేశంలో ప్రధానంగా మరి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి విద్య కోసం ప్రధానమైన మనం చదువు చెప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యా హక్కుల పరిరక్షణ, దాని అమలుకు సంబంధించి డిమాండ్ చేస్తూ నిరాదీక్ష చేస్తున్నటువంటి ఉద్యమ సహచరులకు అందరికీ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నా. సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూరు రాజు గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి కేవి గౌడ్ గారు, మిగతా ఉద్యమ సహచరులు అందరూ కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఏ పాత్ర అయితే పోషించిందో అదే స్ఫూర్తితో ఈరోజు విద్యా హక్కు చట్టాన్ని సాధించుకోవడం కోసం, దాన్ని అమలు చేయడం కోసం మళ్ళీ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, జగజీవన్ రామ్ స్ఫూర్తితో, జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ దీక్షలో మేమందరం కూడా కూర్చున్నాం. బాధ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించింది. ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, లేదా దానికంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనేక వాగ్దానాలు చేస్తూ, ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి ఎన్నో వాగ్దానాలు చేస్తూ వాళ్ళ అధికారంలోకి రావడం జరిగింది. మరియు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కాలం అంతా తెలంగాణ ఉద్యమ కాలం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ చంద్రశేఖరరావు గారు, తెలంగాణ ఉద్యమ సంస్థలకు నాయకత్వం వహించిన కోదండరాం, విమలక్క, మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎట్లా బాగుపడుతుందో ఎప్పటికప్పుడు తమ సందేశాల ద్వారా, ఉద్యమాల ద్వారా, ఉద్యమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చి విద్యార్థులందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేయడం జరిగింది. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఆయన భాషలో చెప్పినట్టుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాస్త్రీయ సమాన విద్యను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కొఠారి కమిషన్ రికమెండేషన్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 30% బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి విద్యారంగాన్ని బాగు చేస్తామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 6% బడ్జెట్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఆ బడ్జెట్ సాధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యను బాగు చేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు కానీ, నిన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థకు 30% బడ్జెట్ కేటాయించకపోగా కనీసం 5% బడ్జెట్ కూడా కేటాయించని పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రైవేట్ విద్యా సంస్థల్ని ప్రమోట్ చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ప్రైవేట్ విద్యా సంస్థల మేనేజ్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా నామినేటెడ్ పోస్టులలో కూడా వాళ్ళకే చైర్మన్ పోస్టులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వాళ్ళకు ఒక రక్షణ వలయాన్ని కల్పిస్తున్నది. ఈ విధానాన్ని తీవ్రంగా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్గా తెలంగాణ ఉద్యమ నాయకులం అందరం కూడా సీరియస్గా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమ నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆ తెలంగాణ ఉద్యమ నినాదాలను ప్రభుత్వ విధానాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ నినాదం రాష్ట్ర ప్రభుత్వం 30% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించలేదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేటాయించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా 6% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పిండ్రు. 6% బడ్జెట్ కాదు, 2% బడ్జెట్ కూడా కేటాయించలేదు. దానివల్ల విద్యకు బడ్జెట్ సరిపోకపోవడం వల్ల తల్లిదండ్రులు తమ విద్యార్థుల, తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రైవేట్ విద్యా సంస్థలలో జాయిన్ చేసి
ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యారంగానికి బాధ్యత వహించి విద్యారంగానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి అవసరమైన స్థాయిలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయించి ప్రతి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఉండాలి, హై స్కూల్ వరకు ఉండాలి. ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీతో పాటు డిగ్రీ కాలేజీ కూడా ఉండాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీతో పాటు పీజీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. అట్లా తీసుకురావడం వల్ల మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడడానికి అవకాశం ఉంటుంది, ఈ దేశం బాగుపడడానికి అవకాశం ఉంటుంది, ఈ దేశం ఇతర దేశాలతో పోటీపడి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే విద్యా వ్యవస్థ చాలా ప్రభుత్వం చేత నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల ఇతర దేశాల మీద, ఇతర రాష్ట్రాల మీద ఆధారపడి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి పోవాలంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి, బడ్జెట్ కేటాయించాలి, ప్రణాళికలు తయారు చేయాలి, దాన్ని అమలు చేయాలి. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారులను అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం మా తెలంగాణ జేఏసీ నుండి నిర్ణయాలు తీసుకుంటాను. ఆ నిర్ణయాలు చాలా భయంకరంగా నిన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎట్లయితే సహకరించినమో రేపు ఈ విద్యకు బడ్జెట్ కేటాయించకపోతే అంతే తీవ్రంగా వ్యతిరేకించి పెద్ద ఎత్తున ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా విద్యా దీక్ష కార్యక్రమంలో మన చామకూర రాజు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుల వారు, అదేవిధంగా కేవీ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి, వీళ్ళ ఆధ్వర్యం లోపల ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా తెలంగాణ మలిదేశ ఉద్యమకారుడు కాసో శ్రీకాంచారి, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఎల్బీ నగర్ సర్కిల్ లోపల విద్యా దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మా అన్న రాజుగారిని, అదేవిధంగా మిగతా సభ్యులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ సమాఖ్య తరపున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు గడిచింది. అయినా ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించబడలే. విద్యాశాఖ మంత్రి అంటే ఇప్పుడున్నటువంటి జూన్లో మరి విద్యా సంస్థలు ఓపెన్ అయినాయి. ఈ విద్యా విషయం లోపల ఎక్కడ రివ్యూలు చేయాలన్నా, ఎక్కడ సమీక్షలు చేయాలన్నా, ఏ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అడ్డుకోవాలన్నా, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలన్నా, ఏ సమస్య తీసుకున్నా దానికి రివ్యూ చేయడానికి ఒక మంత్రి ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి దాదాపు 16-18 శాఖలు ఉంటాయి. ఈ 18 శాఖలల్లో ఆయన సమీక్షలు చేయడానికి సరిపోతుంది టైం అంతా. మళ్ళీ అదనంగా ఒక విద్యాశాఖ, హోంశాఖ, గనుల శాఖ, మున్సిపల్ శాఖ, ఈ శాఖలన్నీ కూడా తన వద్దనే పెట్టుకోవడం చోటు ఏమైతే ఉందంటే ఈరోజు దోసుకున్న వాడికి దోసుకున్నంత కార్పొరేట్ విద్యా సంస్థల వాళ్ళు ఈ హైదరాబాద్ నగరం లోపల శ్రీ చైతన్య, నారాయణ, బ్రిలియంట్, భాష్యం, నాగార్జున, నవీన, అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు, ఒక్కొక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు ప్రజల యొక్క జీవితాలతోటి, ప్రజల యొక్క వాళ్ళ యొక్క రక్తాన్ని, ఈరోజు మీ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని ఈరోజు జనగల్లాగా పీడించుకుంటూ ఈరోజు కేవలం 3,000 రూపాయలకు కూడా విలువలేనటువంటి పాఠ్యపుస్తకాలను 12,000కు విక్రయిస్తున్నా, కేవలం 30-40 వేల రూపాయలకు కూడా ఫీజు కానటువంటి విద్యా సంస్థల్లో 1,50,000 నుంచి మొదలు పెట్టుకొని 3 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థల పైన అది కలెక్టర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, విద్యాశాఖ కమిషనర్ కానీ, డిఈఓలు కానీ, ఎంఈఓలు కానీ ప్రతి నెల వాళ్ళు ఇచ్చినటువంటి విద్యా వ్యవస్థల కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి వాళ్ళ అమ్యామ్యాలకు లోబడి ఈరోజు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు రవీంద్ర భారతిలో, నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా, ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు, ఉన్నటువంటి మంత్రులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. చాలానే సంతోషపడ్డా రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చదువుకున్నప్పుడు అది యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మంత్రుల పిల్లలను, ఎమ్మెల్యేల పిల్లలను, ఆర్డీఓ పిల్లలను, కలెక్టర్ పిల్లలను, అటెండర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఐఏఎస్ వరకు ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చదువుకుంటారో ఆ రోజే ఈ విద్యా వ్యవస్థ సక్రమైన దారిలో నడుస్తుంది. కేవలం
కేవలం కూలీనాలు చేసుకున్నటువంటి పిల్లలు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే ఒక పాఠశాల బాత్రూములు లేవు, ఉన్నటువంటి గదులకు తలుపులు లేవు, కిటికీలు లేవు, తాగడానికి మంచులు లేరు, ఉన్న పైకప్పు ఊడిపడుతూ ఉంది, చెట్ల కింద విద్యలు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. చాలా స్కూల్లో 6 నెలల ఇప్పటివరకు దాదాపు 2 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆయా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా నెలకొల్పలేని పరిస్థితి ఉంది. 600-700 ఉన్నటువంటి స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో కూడా బాత్రూమ్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ కార్పొరేట్ వ్యవస్థ మీద మొట్టమొదటిసారిగానే శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు మొట్టమొదటిసారిగానే 60% ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. 60% వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలను వెంటనే మూసివేయాలి. ఆ కళాశాల మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ సమైక్య తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. నమస్తే. అన్న సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుల గారికి, అన్న సామకూరు రాజన్న గారికి మరియు కేవీ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు కేవీ గౌడ్ గారికి ఈరోజు విద్యాదీక్ష చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి, ఎంతో ఆక్రోశం ఉంది. కానీ పోలీసు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మేము కొంత తొందరలో ముగించేస్తాం. అయితే వాస్తవంగా చెప్పాలంటే ప్రధానంగా మనకు విద్యాదీక్షలో ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము. ప్రభుత్వ రంగం ఏమో పట్టించుకోవట్లేదు, ప్రైవేట్ రంగాన్ని తన నియంత్రణ కోల్పోయింది గవర్నమెంట్. వెరిసి విద్యారంగాన్ని గాలికి వదిలేసింది. ఎలాంటి ఫీజు ఈవెన్ దాంట్లో ఫీజుల రక్షణ లేదు, ఫీజుల నియంత్రణ లేదు, ప్రభుత్వంలో ఏమో కనీస వసతులు లేవు. తక్షణమే విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచాలి, ప్రభుత్వంలో కానీ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ వ్యవస్థలో కానీ. అలాగే గవర్నమెంటు పాఠశాలలో కానీ కాలేజీలో కానీ విద్యా వ్యవస్థలో మొత్తం ఒక మౌలిక వసతుల కార్పొరేషన్ తక్షణమే ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా నియంత్రణ తిరుపతిరావు కమిషను ఎలాంటి రికమెండేషన్ చేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ టేకప్ చేసి ప్రభుత్వ రంగంలో ఫీజు నియంత్రణను కంపల్సరీ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుపరచాలి. కాబట్టి తక్షణమే ఈవెన్ ప్రభుత్వ రంగంలో కనీసం ప్రైవేట్ యూనివర్సిటీలు ఓపెన్ చేసి కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, ఈ రాష్ట్రంలో బడుగుబడిన వర్గాలకు కనీసం దాంట్లో సీటు అడ్మిషన్ పొందలేని పరిస్థితుల్లో నెట్టబడిన గత ప్రభుత్వము ఈ ప్రభుత్వమైనా ఎమ్మటే దీనిపైన చర్యలు చేపట్టాలి. ఈ దీక్షకు కాంగ్రెస్ గవర్నమెంట్ కన్సిడర్ చేసేసి దీనికి కార్యాచరణ స్టార్ట్ చేయాలి. దీనికి ఈ దీక్షకు కంపల్సరీ తెలంగాణ రిపబ్లిక్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది. రేపు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా తెలంగాణ రిపబ్లిక్ పార్టీ ముందుంది, తన పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. చామకూర రాజన్న గారికి మరియు కేవీ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి బీసీ సంఘం నాయకులందరికీ విద్యాదీక్ష చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ అనేది చాలా వెనుకబడి ఉన్నదని, ఉద్యోగ రాజకీయ రంగాలు అన్నింటిలో వెనుకబడ్డదని ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే, ప్రత్యేక తెలంగాణలో కూడా 10 సంవత్సరాల్లో కూడా భారత ప్రభుత్వం ఏం చేయలేదని రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడు ఉన్న కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా చైతన్య నారాయణ కార్పొరేట్ కాలేజీలనే విద్యనే మా స్టూడెంట్స్ మీద లక్షలు మోపుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ధీటుగా గవర్నమెంట్ విద్యా సంస్థలో మెరుగైన విద్యను అందించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే వెంటనే విద్యాశాఖను ఏర్పాటు చేసి సరైన విద్యను స్టూడెంట్స్కు అందించాలని, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి కూడా 20 డేస్ కావస్తుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖను ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ సరైన విద్యను అందించాలని, సరైన సదుపాయాలు సమకూర్చాలని తెలియజేస్తూ నేను కర్ణశ్రీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. ఈరోజు పూలే విగ్రహం సాక్షిగా, అదేవిధంగా అంబేద్కర్ మరియు ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఎవరైతే మహనీయుడైన పూలే గారు ఆ రోజు పేద వర్గాల కోసం విద్యా వ్యవస్థని, స్కూల్స్ని స్టార్ట్ చేసి పేద పిల్లలకు విద్య అందడమే లక్ష్యంగా పనిచేసినటువంటి తన భార్యకు చదువు చెప్పి గురువుగా తీర్చిదిద్ది పేద పిల్లలకు విద్యను అందించే దృక్పథంతో ఆనాడు మహనీయులు చేస్తే, ఆనాడు రాజ్యాంగంలో ఉచిత విద్య అందించాలని చట్టాలున్నా కూడా ఈ చట్టాలని తుంగలో తొక్కి పాలకులు పేద వర్గాలను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను విద్యకు దూరం చేసే కుట్రలకు తెరలేపుతున్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ
ప్రైవేటు విద్యా విధానాన్ని, ప్రైవేటు కార్పొరేట్ శక్తుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాలకులకు సమాధానంగా నేడు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఇవాళ మేము సోషల్ జస్టిస్ పార్టీ ఇండియా తరపు నుంచి విద్యా దీక్షను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కావున ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం ప్రైవేటు విద్యాలయాల్లో 25% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద వర్గాలకు కల్పించాల్సిన అవసరం, దాన్ని ఈ పాలకులు ఆ చట్టాన్ని, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టాన్ని తుంగలో తొక్కి ఇవాళ చట్టాలని నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి బీసీ రాజ్యాధికారంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్యను అందిస్తామని మేము తెలియజేస్తున్నాం. జై బీసీ, జై పూలే, జై భీమ్. సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యా దీక్ష ఏర్పాటు చేయడమైనది. ఈ విద్యా దీక్షకు అనుమతులను రద్దు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. ఈరోజు మండు టెండలో ఈరోజు ఇక్కడ దీక్ష చేయవలసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా విద్యా వ్యాపారం జరుగుతున్నా కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేక సామాన్యులు ఫీజుల దోపిడీకి గురై ఆర్థిక బాధలతో అప్రపాలు అవుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి పాఠశాలలో పేదలకు ప్రవేశం కల్పించాలా, పేదలకు ప్రవేశం లేనటువంటి పాఠశాలని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలైన ఉరితాల, నారాయణ, శ్రీ చైతన్యం కూడా తెలంగాణ పొలిమేర దాటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 85 లక్షల మందిగా రేషన్ కార్డు లబ్ధిదారులు, అధికారికంగా గుర్తించబడ్డ పేదలు తమ బిడ్డలు ఫీజుల దోపిడీకి గురవుతుంటే నియంత్రణ కమిటీలు వేయకుండా ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యగా ఈరోజు కార్పొరేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దామనడం అనేది అది సిగ్గుచేటు. కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఈరోజు ఆర్థిక దోపిడీ, అవినీతి, మోసం, కుట్రలతో అవి రన్ అవుతూ ఉన్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ఈ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటర్గ్రేటెడ్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆ పాఠశాలలకు పూర్తి వ్యతిరేకం. మాకు కావాల్సింది ఏకీకృత విద్యా విధానం, ఒకే తరహా విద్యా విధానం, ఒకే తరహా బట్టలు, ఒకే తరహా యూనిఫామ్, షూ, డ్రెస్, ఇవన్నీ ఒకే తరహా అన్ని పాఠశాలలో కూడా ఒక ఏకీకృత విధానం పాటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి మనవడి చదివే బడుల్లో ఉండే సౌకర్యాలు ఇక్కడ శ్రమజీవులు చదివే బడుల్లో ఉండాలని, ఇక్కడ శ్రమజీవులు చదివే బిడ్డల్లో కూడా మంత్రి మనవడి చదివే బడుల్లో చదవాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్పొరేట్ విద్యా దోపిని వ్యతిరేకించని వారు అసలు మనుషులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్పొరేట్ విద్యా దోపిని నియంత్రణకు పోరాడ ఐక్య ఉద్యమాలు చేయవలసిన సందర్భం కూడా ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్ సర్కిల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం మేము అభినందిస్తూ ఉన్నాం. మరి ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. ఈ కార్పొరేట్ విద్యను తరిమి కొడదామని కూడా నేను పిలుపునిస్తాను.